అందరికీ నమస్కారం. ఇదేంటి రోజు హాయ్ వ్యూవర్స్ అని చెప్పే అతను ఈరోజు అందరికీ నమస్కారం అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? నిజమేనండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసింది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నాక నిజంగా చేతులెత్తి మీద నమస్కారం పెట్టాలనిపించింది. ఈ వీడియో స్టార్టింగ్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అది 2018 పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం పార్వతీపురం జిల్లా మొత్తం గిరిజన గ్రామాలు. సరే, రోడ్లు వసతులు లేవు. అక్కడికి ఆ గూడెం ప్రజలు తప్ప, ఆ కొండ ప్రజలు తప్ప ఇంకెవరు వెళ్ళరు. ఎవరన్నా ఏదైనా అవసరం ఉంటే కిందకి రావాల్సిందే. ఒకవేళ ఎవరికైనా ప్రెగ్నెంట్ అనుకుంటే బాలంతికి నొప్పులు వస్తున్నాయంటే ఢోలీలు వేసుకొని అటు ఇటు తాళతో కట్టుకొని ఒక కర్ర లాంటిదంతా పట్టుకొని తీసుకురావాలి. మొత్తానికి అటువంటి ఏరియాకి పవన్ కళ్యాణ్ 2018లో వెళ్ళాడు. అప్పుడు ఉంది టీడీపీ గవర్నమెంట్. 2018 అంటే ఆల్మోస్ట్ ఈయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాడు. సొంతగానే పోటీ చేస్తాను కూడా చెప్పుకున్నాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ, నువ్వు వస్తావు బాబు, నువ్వు అధికారంలోకి వస్తావు, నువ్వు చేసిన మంచి అంత చేస్తావు బాబు అని చెప్పుకొచ్చాను. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నాడు, అమ్మా నేను ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, నా దగ్గర పవర్ కూడా ఏం లేదమ్మంటే, నువ్వు వస్తావు బాబు, నువ్వు ఏదో ఒక రోజు వస్తావు, మా ప్రాంతాలు బాగుపడతాయి బాబు, ఇప్పటివరకు ఇక్కడికి అసలు ఎవరూ వచ్చింది లేదు, నువ్వు వచ్చావు, మాకు నమ్మకం ఉంది బాబు, ఆ దేవుడు ఉన్నాడు బాబు అని అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు మీరు చెప్పండి. కానీ 2019లో ఏమైందండి? పోటీ చేసిన 2 చోట్ల, అటు భీమవరం అటు గాజు 2 చోట్ల ఓడించారు ఆయన. కానీ ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు. ఎలా? చంద్రబాబు నాయుడు కానీ 2019 నుంచి 2024 మధ్య ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ వాళ్ళు ప్రజల మధ్య ఉన్నాడు. టీడీపీ వాళ్ళు కష్టంలో ఉన్నారంటే, టీడీపీ వాళ్ళు అనుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఆడకి వెళ్ళాడు. చనిపోయినటువంటి కార్యకర్తలకు పాడి మోసారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అటు టీడీపీ ఇటు జనసేన వాళ్ళు 2019 నుంచి 2024 మధ్య ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? గతంలో వీళ్ళు ఎవరికైతే మాట ఇచ్చినారో మంచి కోసం ఆ మాట నిలబెట్టుకోవాలి. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలంటే అందరికీ తెలియచెప్పాలి. అండ్ ఇక మీదట వైసీపీ పేరు కూడా ఎత్తకూడదు జనాలు. జగన్ మరల వస్తే బాగుండి ఆల్చుకొని రాకూడదు. అంటే ఏం చేయాలి? ఎక్కడక్కడ ద బెస్ట్ అన్నట్టుగా వెళ్ళాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తే దాదాపు 19 రోడ్లండి. ఆల్మోస్ట్ కొన్ని వేల మంది గిరిజనులకు సంబంధించి 55 గ్రామాలు ఎన్నో మొత్తం కనెక్టివిటీ పాయింట్స్ అన్నట్టు మొత్తం రోడ్లు శంకుస్థాపన చేశారు. అలా శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నారు? మీరు ధైర్యంగా ఉండండి, మీరు క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి, అది నాకు ధైర్యం ఇచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది. ఇదిగో మీ కలెక్టర్, ఇదిగో మీ అధికారి, వీళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఎందుకు? మీకు కావలసినటువంటి సౌకర్యాల కోసం మేము టెండర్లు పిలిచాం, కాంట్రాక్టర్లు వచ్చారు, తీసుకున్నారు, పనులు చేస్తున్నారు. కానీ పనులు సవ్యంగా చేయకపోతే క్వశ్చన్ చేయండి. ఒక పనులు అయిన తర్వాత తేడా ఉంటే క్వశ్చన్ చేయండి, అది కూడా నాకు బలాన్ని ఇచ్చింది. నేను గతంలో చెప్పా. ఈరోజు మీరందరూ సీఎం అంటారండి. సీఎం కాదు, డిప్యూటీ సీఎంని, మంత్రిని అంటే అవతల అయినా సరే మీరే మాకు సీఎం అని అంటూ ఉన్నారు. సరే, మనసులోకి ఒక మాట అన్నాడు. ఏమనంటే, చూడండి, మీకు ఎవరి మీదైనా సరే, సినిమా వాళ్ళని ఇంకెవరైనా సరే వాళ్ళ మీద అభిమానం ఉంటే ఉండొచ్చుగా, కానీ మీ ప్రాంత అభివృద్ధి మాత్రం ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకోండి. అంటే వారికి ఎలాగంటే ఒక రకంగా ఎంపవర్మెంట్ అండి. వారిలో వారిని చైతన్యపరుస్తూ ఉత్తేజపరుస్తున్నాడు. ఏ రకంగా? మీ హక్కులు ఇవి, మీరు పన్నులు కడుతున్నారు, మీరు రాష్ట్రంలో భాగం, మీ దగ్గర నుంచి వన సంపద ఏదైతే ఉందో దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, దెన్ మీరు హక్కుదారులు, సౌకర్యాలు పొందే విషయంలో అని వాళ్ళకి చెప్పి, అక్కడ అధికారులను చెప్పి, ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఆ రకంగా వర్షం పడుతున్నా, నార్మల్గానే అసలు ఏరియాకి వెళ్ళరంట, కొండ ప్రాంతాల్లో గూడారు, వర్షం పడుతూ ఉన్న బురదలో ఆ మనిషి వెళ్ళాడండి. సినిమాలో మాత్రం ఇటువంటివి చూస్తామండి. మన నాని ఉన్నాడు కదా హీరో, అతను చెప్పింది కూడా ఇదే. పవన్ కళ్యాణ్ గారిని నేను చూశాను, స్టార్ అనుకున్నాను, పవర్ స్టార్ అంతా అంటూ ఉంటే ఈరోజు నిజంగానే పవర్లో ఉండి పవర్ స్టార్ అన్నట్టుగా ఆయన చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది నాకు. ఏంటి నిజంగానే పొలిటీషియన్స్ ఇలా చేస్తారనిపిస్తుంది, ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాడు అని చెప్పారు. ఈరోజు చూస్తే నాకు అదే అనిపించింది. అందుకే చేతి మేర నమస్కారం పెడుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అరుదండి, చంద్రబాబు నాయుడు లాంటి గారి వ్యక్తి అరుదండి.
వీళ్ళిద్దరూ మన తెలుగువారు అవటం ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి ఓ రకంగా వరం లాంటిది. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పదలుచుకున్నది, నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో 19 రోడ్లు శంకుస్థాపన చేశారు, త్వరలో కంప్లీట్ చేయమని చెప్పారు. అండ్ ప్రతి 2 నెలలకు ఒకసారి దాదాపు 10 రోజులు దాదాపు అక్కడే ఉండే విధంగా ఈ గ్రామాల్లో పర్యటించే విధంగా స్టెప్స్ తీసుకోబోతున్నారు. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, రెండు కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ అన్నట్టు ఉంటాయి, కొండ ప్రాంతాలు అన్నట్టు ఉంటాయి. అక్కడ ఏంటి సమస్యలు అన్నప్పుడు ఈయన దృష్టికి వస్తున్నవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ తాగునీరు, ఆఫ్ కోర్స్ ఫస్ట్ అసలు రోడ్లు, సెకండ్ తాగునీరు, 3 ఉపాధి, టూరిజం డెవలప్ చేయాలి. ఈవెన్ ఏదైనా కంపెనీలు కనుక వచ్చేలాగా ఉంటే ఎన్విరాన్మెంట్ దెబ్బతిన కూడా ఆ కంపెనీని అక్కడ తీసుకొచ్చి అందులో వీళ్ళకి ఉపాధి కల్పించాలి. ఐటీ శిక్షణా కేంద్రాలకు వీళ్ళకి శిక్షణ ఇప్పించి చేతి వృత్తిదారులు అన్నట్టుగా లేదంటే చిన్నపాటి కుటీర పరిశ్రమలు పెట్టించాలి. సో అది వాళ్ళ ఉపాధికి సంబంధించి. అండ్ వీరికి సంబంధించి మెయిన్ ఏంటి, రోడ్లు. ఎన్నిసార్లు మనం వీడియో చూసి ఆ స్వాతంత్రం వచ్చిందా రాలేదా, ఇంకా వీళ్ళు ఎట్లాగా ఉన్నారు ఏంటి ఎన్నిసార్లు అనుకున్నాం. నేను నా క్యాటలిస్ట్ ఛానల్ నాకు వీడియో కూడా పెట్టానండి. సో మన కావ్యాస్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో కొంతమంది నాకు వీళ్ళకి కంబైండ్ ఉన్నలు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం రచించుకున్నా ఈ రోజుకి ఆ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి పేద బడుగు గిరిజన వర్గాల వారు అండ్ దళితులు. పేరుకి ఎస్సీలకి రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ అంటూ ఉంటారు. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు, మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు వినియోగించుకుని బాగానే ఉన్నారు. కొండ ప్రాంతాలలో ఫారెస్ట్ ఉన్నటువంటి పాపం చాలా మందికి వాటి గురించి అసలు బేసిక్ అవగాహన లేక ఈ రోజుకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ద్వారా లేదన్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి కామాంధుడు కదండి, ఏదో అంటారు చూసారా, భూస్వామి ఏదో అంటారు, వాడు వీళ్ళ ద్వారా వాళ్ళు బతుకుతున్నారు పాపం. అదేమంటే వడ్డీ. మొన్నటిగా మొన్న ఏదో ఊర్లో నేను చూసా, ఏకంగా అతను వడ్డీలకు డబ్బులు ఇచ్చి డాక్యుమెంట్స్ అంత దగ్గర పెట్టుకున్నాడు. ఏంటంటే తక్కువ డబ్బులు ఇస్తాడు, ఎక్కువ వడ్డీ తీసుకుంటాడు, ఇవ్వకపోతే భూములు వాల్ చేసుకుంటాడు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఎవరే అండి వెళ్ళి మరి అవన్నీ విడిపించాడు. శ్రీకాకుళం జిల్లాలోనే, ఐ థింక్ శ్రీకాకుళం కానీ విజయనగరం. సో వీడియో క్లోజ్ చేస్తాను చూడండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నా, నేను పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ లాగా ఇంతవరకు ఏ నాయకుడు ఏ లీడర్ అలా పర్యటించలేదు, వెళ్ళలేదంట. 2018లో మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు గారు సారథ్యంలో ఆయన యొక్క గైడెన్స్లో కూటమి గవర్నమెంట్ ఎక్స్ట్రాడనరీ ముందుకు వెళ్తుంది. నేను ఒక మాట చెప్పాడు మన పవన్ కళ్యాణ్, ఇదిగో అమ్మా మీ ఊరికి మీ ప్రాంతానికి రోడ్ వేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 9.37 కోట్లు, అంటే 9,37,00,000. కానీ మీ బిడ్డ అన్నాడు, నన్ను అన్యాయం చేశారు అన్నాడు. పాపాత్ముడు. అసలు అన్యాయం చేయటం కాదు, ఆయన అన్యాయం చేశాడు, అతను అన్యాయం చేయటం కాదు. మీరు ఓట్లేస్తే ఆయన గెలిచి మిమ్మల్ని ఏ రకం చేశాడు చూడు. ఋషికొండలో ప్యాలెస్ కొట్టుకుంటే 500 కోట్లు పెట్టి మీ ఊరికి రోడ్డు అంటే 9 కోట్లతో రోడ్డు వచ్చింది, ఆ రోడ్డు వేయలేదు. ఇంకా చాలా ఉన్నాయిలే మా మనిషిని, ఇంకా మీ బిడ్డ అనుకుంటున్నారంటే చిచ్చి వాడు మా బిడ్డ ఏంటయ్యా, నువ్వయ్యా మా బిడ్డ, ఎప్పుడో చెప్పావయ్యా, ఈరోజు నిరూపించుకున్నావయ్యా, మాట నిలబెట్టుకున్నావా అని చెప్పేసి అంతా అంటుంటే చాలా సంతోషం వేస్తుందండి. డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు గారు, టెక్నాలజీ విషయంలో చంద్రబాబు గారు, ఇప్పుడు ఈ రెండింటిని మేళవింపు చేసుకుని గిరిజన ప్రాంతాలలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్తున్న విధానం, ఆయన వేస్తున్న అడుగు, ఆయనతో పాటు అధికారులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించేలా చేసి వారికి ఏమేం కావాలి ఏంటి ఆ ప్రజలకే అని చెప్పేసి కౌంట్ చేసుకొని మొత్తం దాన్ని గ్రౌండ్ లెవెల్లో కూడా ద బెస్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేసుకుని ముందుకెళ్తున్న విధానం చూసారా. మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతూ ఉన్నా. ఐఎమ్ షూర్ వైసీపీ అన్నది ఇక కనుమరుగు, అండ్ ప్రజల మనసులో ఇక జగన్ అన్నటువంటి పేరు కూడా వినపడదు. అండ్ అంతిమంగా ఏపీ బాగుపడుతుంది. గిరిజన గ్రామాలు ఈరోజు స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు పొందుతున్నాయంటే చాలా సంతోషంగా ఉందండి.